ప్రేక్షకులకు యేసయ్య కృపగల నామంలో శక్తిగల నామంలో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మీ ముందుకు మరొక వీడియోతో రావడం జరిగింది. ఈ వీడియో వచ్చి బ్రదర్ కరుణాకర్ సుగుణ గారు క్యార్ టీవీ క్రాంతి అనే ఒక బ్రదర్తో చేసినటువంటి ఇంటర్వ్యూలో అతను ఒక 2 స్టేట్మెంట్స్ చేశాడు. రెండేమిటి చాలా చేశాడు. అందులో ఒక 2 స్టేట్మెంట్స్ని తీసుకొని నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే అతని మాటలకి అతను ఏమాత్రం కూడా బాధ్యత వహిస్తాడు అని నేను అనుకోవటల్లా. ఎందుకంటే అంత తేలికగా ఒక వర్గపు ప్రజలను ఆ వర్గంలో ఉన్న స్త్రీలను అంత తక్కువగా మాట్లాడటం అనేది అతనికి ఎలా సాధ్యపడుతుంది అనేది రియల్లీ ఇట్స్ ఎ వండర్ ఫర్ మీ. అతను ఏమంటున్నాడంటే స్త్రీలతో ఏకాంత ప్రార్థన పెట్టేది అందుకే అంటున్నాడు. ఇక్కడ అసలు ఏకాంత ప్రార్థనలు ఉండవు, స్త్రీల కూడికలు ఉంటాయి. స్త్రీలతో ఏకాంత ప్రార్థనలు అనేది నేను ఇంతవరకు వినల. ఏకాంత లేదు, కాంత లేదు, స్త్రీల కూడికలు అంటారు. తల్లుల ప్రార్థన అంటారు. కన్నిక ప్రార్థనలు కూడా వస్తాయేమో ఈ మార్కెటింగ్ మతంలో అంటున్నాడు. కన్నిక ప్రార్థనలు వచ్చేది కాదు నాయన, యూత్ మీటింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి ఈ భూమి మీద. బహుశా నీకు తెలియనంత మాత్రాన నీకు తెలియనివన్నీ లేవు అని, నీకు తెలియకపోతే అది ఇంకా లేదు, భూమి మీద ఉండదు అని, నువ్వు తెలుసుకున్న వెంటనే అది అప్పుడే డెవలప్ అయ్యింది అని, నువ్వు ఏం చెప్తే అదంతా మార్కెటింగ్ మతం అని, నువ్వు ఏం చెప్తే అవన్నీ ఓకే అని అనుకుంటే దానికి నేనేం చేయలేను. కానీ నీ ఎదురుగా కూర్చున్న నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి అనుకున్న క్రైస్తవ వర్గానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. కాకపోతే ఇది స్త్రీ జాతిని అవమానిస్తూ మాట్లాడడం వల్ల నేను ఆన్సర్ చెప్పాలి అని అనుకుంటున్నాను. స్త్రీలతో ఏకాంత ప్రార్థన పెట్టేది. ఇక్కడ ఒక పెద్ద మాట వాడాడు అనమాట. ఏంటంటే చర్చికి వెళ్ళే స్త్రీలకి పాస్టర్తో ఫిజికల్ కాంటాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుందంట. ఐఎమ్ సారీ నవ్వుతున్నానని. ఫిజికల్ కాంటాక్ట్ ఉండడం ఏంటి? అతనికి అసలు ఏ పదాలు వాడాలి అనేది తెలిసినట్టు లేదు. భాష మీద పట్టు లేకపోవడం వల్ల వచ్చేటువంటి దౌర్భాగ్యం అన్నమాట ఇది. ఫిజికల్ కాంటాక్ట్ ఏంటి? అది ఏమైనా ఇస్కాన్లో లాగా ఒకరినొకరు పట్టుకొని డ్యాన్స్లు వేస్తారా? లేదా ఒకళ్ళ పక్కన ఒకళ్ళు పోతూ డ్యాన్స్లు వేసుకుంటారా? చర్చిల్లో అలాంటివి ఉంటాయా? ఉండవు. స్త్రీల కూడికలు, స్త్రీలు ప్రార్థనలు జనరల్గా స్త్రీలే కలిసి చేసుకుంటారు. అప్పుడు ఒక సీనియర్ మోస్ట్ సిస్టర్ గారు దానికి బాధ్యత వహిస్తారు, అంటే ఆ ప్రార్థన నడుపుతారు. అలా లేని పక్షంలో పాస్టర్ గారు కూడా వచ్చి నడిపిస్తారు. అంతే తప్ప ఫిజికల్ కాంటాక్ట్ ఏమిటో నాకు అర్థం కావట్లా. పాస్టర్ గారు చెయ్యి తీసి నెత్తి మీద పెట్టి తల మీద పెట్టి ప్రార్థన చేస్తారు. దీన్ని ఫిజికల్ కాంటాక్ట్ అని మీరు అనుకుంటే దాన్ని నేనే కదా, ఎవ్వరు ఏమీ చేయలేరు. కానీ బాబు నాన్న కరుణాకర్ సుగుణ, కొన్ని పదాలు జాగ్రత్తగా వాడాలి నాయన. నువ్వు ఒక ఉద్యమాన్ని నడుపుతున్నప్పుడు ఆ ఉద్యమాన్ని నడిపేటువంటి దానికి తగిన భాషని వాడడం అనేది మంచిది. లేదు నీ ఉద్యమాన్ని నడపటం లేదు, నేను ఒక ఉన్మాది, నా ఇష్టం వచ్చినట్టు మాడతా నేను అంటే ఇంకా నీ ఇష్టం బాబు, దానికి ఎవరేమీ మాట్లాడలేము. కాకపోతే నువ్వు ఒక ఉద్యమకారుడు అనుకుంటే మాత్రం దానికి తగిన విధంగా ఒక మంచి గౌరవం, రెస్పెక్టబుల్ వర్డ్స్ని వాడితే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే విజయప్రసాద్ రెడ్డి అనే అతను నువ్వు చర్చికి పోయేటప్పుడు అదే స్త్రీల ప్రార్థనల గురించి నువ్వు ఎద్దేవా చేసావు కదా, మీ ఇంట్లో స్త్రీలు కూడా ప్రార్థనకి వెళ్ళారు కదా అన్నప్పుడు
యోహాన్ అనే అతను మా పాస్టర్ అక్కడ అసలు స్త్రీల కూడికలే లేవు అన్నారు. అది ఏం అయోమయమో నాకు అర్థం కావట్లేదు. అది అసలు స్త్రీల కూడికలు, బైబిల్ స్కూలు అంటే చిన్నపిల్లలకి ప్రార్థనలు, అధ్యయనాలు అవి ఏమీ లేకుండా చర్చ ఎలా ఉంటుంది? అవసరం ఉండి మీరు వెళ్ళలేదేమో, మీ వాళ్ళు వెళ్ళలేదేమో, అందుకే మీరు వెనక్కి వచ్చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. బట్ ఎనీవే అది మీ వ్యక్తిగతం అనుకోండి. కాకపోతే క్రైస్తవ సమాజంలో ఈరోజు కోటాను కోట్ల స్త్రీలు ఉన్నారు. వారందరి పట్ల నువ్వు వాడే భాష అనేది గౌరవనీయమైనదిగా ఉండాలి. నీకు నచ్చందల్లా నా ఇష్టం వచ్చిన బూతు భాష మాట్లాడతాను అంటే చాలా తప్పు. అది అలా మాట్లాడటం అనేది ఎవరు ఒప్పుకోరు. ఈవెన్ మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా దాన్ని సహించరు. అలాగే ఇతరత్ర మంత్రులు కూడా, బీజేపీలో ఉన్నటువంటి ఇతరత్ర మంత్రులు కావచ్చు, హైదరాబాదులో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కావచ్చు, ఎవ్వరు కూడా ఇటువంటి వాచారత్వాన్ని సహిస్తారు అని నేనైతే అనుకోవటం లేదు. ఎవరు సహించరు. ఒక మతానికి సంబంధించినటువంటి, ఒక వర్గానికి సంబంధించినటువంటి స్త్రీల మీద అంత పెద్ద నింద వేయటానికి ఏంటి అసలు? అది అజ్ఞానమా, అమాయకత్వమా, లేకపోతే తొందరపాట, దుడుకుతనమా, వాచాలత్వమా? అది నువ్వే ఆలోచించుకో బాబు. ఇది సరైన పద్ధతి కాదు. చర్చెస్లో కొన్ని నాకు తెలిసి, నాకే 1980 నుంచి నాకు తెలుసు, అప్పటి నుంచే స్త్రీల కూడికలు అంటే స్త్రీలు మీటింగులు, స్త్రీలతో మీటింగులు పెట్టడం అనేది ఉంది. ఎందుకంటే స్త్రీలతో వేరుగా యూత్ మీటింగ్స్ వేరుగా, చిల్డ్రన్ మీటింగ్స్ వేరుగా ఇలా ఎందుకు పెడతారు? అలాగే సేవకులకు కూడా వేరుగా మీటింగ్ పెడతారు. ఎందుకు పెడతారంటే సేవకులకు, స్త్రీలకు, యవనస్తులకు, పిల్లలకి వాళ్ళ ఆధ్యాత్మిక సమస్యలు కావచ్చు, సామాజిక సమస్యలు కావచ్చు, ప్రతి వయసు గ్రూప్ వాళ్ళకి వేరువేరుగా ఉంటుంది అన్నమాట. దాన్ని కోపప్ అవటానికి, ఎందుకంటే వాళ్ళ సామాజికంగా వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు కావచ్చు, టైం కావచ్చు, వాళ్ళు చేస్తున్న పనిలో కావచ్చు, ఆ ఒత్తిళ్ళు ఎలా ఎదుర్కోవాలి, ఆ చదువుల్లో ఎలా ముందుకెళ్ళాలి, తర్వాత మిగిలిన టైంలో భక్తిలో ఎలా వెనకబడిపోకుండా ఉండాలి, భక్తి విశ్వాసాల్లో ఎలా పడకుండా ఉండాలి, ఇటువంటివన్నీ కూడా స్త్రీలతో వాళ్ళ సమస్యల గురించి చర్చిస్తారు, సేవకులతో వాళ్ళ సమస్యల గురించి చర్చిస్తారు, అలాగే యవనస్తులతో వాళ్ళ అవసరాలను గురించి చర్చిస్తారు, చిన్న బిడ్డలకి ఎలా నడుచుకోవాలో బోధిస్తారు. కాబట్టి దీన్ని మనం తెలుసుకోవాలి. ఏది పడితే అది మాట్లాడటం అనేది అంత సరైనది కాదు. దీన్ని మిమ్మల్ని మీకు గురుస్థానంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని ఫాలో అవుతున్న ఫాలోయర్స్ కావచ్చు, ఇది సమర్థించేటువంటి మాటలైతే కాదు. మరి ఆ కేఆర్టీవీ అతనికి కూడా సరైన అవగాహన లేకపోవటం వల్ల ఆ ఇంటర్వ్యూలో ఇలాంటి పొరపాట్లు చాలా దొర్లాయి. అప్పటికే అతను కొంత ఖండించడానికి ప్రయత్నం కూడా చేశాడు. తెలిసి తెలియకుండా విమర్శించడం వల్ల చాలా చాలా సమస్యలు వస్తాయి. కాకపోతే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఏకాంత ప్రార్థనలు అనేవి క్రైస్తవ మతంలో లేవు, కానీ అది ఉన్నది వచ్చి హిందూ మతంలోనే ఉంది, సనాతన మతంలోనే ఉంది, సనాతన ధర్మంలోనే ఉందన్నమాట. దానికి మనం చాలా ఎగ్జాంపుల్స్ మనము చెప్పుకోవచ్చు. కన్యకలు ఒంటరిగా తల్లిదండ్రులే పంపిస్తారు, వెళ్ళి వారింటికి వచ్చినటువంటి యతీంద్రులను కావచ్చు, స్వామీజీలను కావచ్చు, మహర్షులను కావచ్చు సేవించడం అనేది, నేను ఇక్కడ మంచి భాషే వాడుతున్నాను, సేవించడం అనే భాషే మాట్లాడుతున్నాను. ఇందులో ఏ రకమైనటువంటి శ్లేష లేదు, వెక్కిరింపలు లేదు, అలాంటివి నాకు ఇష్టము లేదు. ఎందుకంటే స్త్రీ ఎక్కడున్నా స్త్రీని, స్త్రీ మానాభిమానాన్ని కాపాడాల్సిన బాధ్యత
మనందరి మీద ఉంది. ఎందుకంటే నీ ఇంట్లో నీ తల్లి, చెల్లి, అక్క, నీ భార్య, నీ బిడ్డలు వీళ్ళందరూ కూడా స్త్రీలే. వాళ్ళందరి యొక్క ఔన్నత్యమును కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉందన్నమాట. ఈ సాంప్రదాయం మనకి ఈరోజు కూడా మన సమాజంలో మనం చూస్తూ ఉంటాం. ముందుగా కుంతీదేవిని తీసుకుంటే, కుంతీదేవి తన తండ్రి అయిన కుంతల దేశపు రాజు వారింటికి దుర్వాస మహర్షి వచ్చి కొంతకాలం అక్కడ గడపడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం కాలం అని ఇచ్చినట్టుంది. ఆ సంవత్సర కాలంలో కుంతీదేవిని తండ్రి ఆ యొక్క దుర్వాస మహర్షి యొక్క సేవని అమ్మా చేసుకో, అలాంటి పెద్దలను సేవించినప్పుడు వారు కానీ నీ సేవలను మెచ్చితే నిన్ను ఆశీర్వదిస్తారు, అటువంటి పెద్దల ఆశీర్వాదం నీకు చాలా మంచిది అని చెప్పి పంపడం జరిగింది. ఆమె కూడా చాలా ఓర్పుతో నేర్పుతో, దుర్వాస మహర్షి అంటే కోపానికి ఒక పెద్ద గుర్తు అనమాట, అటువంటి స్వామిని సేవించినప్పుడు ఆయన ఒక మంత్రం ఇచ్చినట్టు ఆ మంత్రము ద్వారా ఆమె ఎవరిని జపించి, అంటే ఎవరిని తలంచుకొని జపించి లేదా ధ్యానించి కోరుకుంటే వారి ద్వారా సంతానం పొందేటువంటి అవకాశం ఉంటుందని ఒక గొప్ప వరము దుర్వాస మహర్షి ద్వారా ఆమెకు దొరకడం చూస్తాం. ఇక్కడ ఈ కథ అంతా పక్కన పెడితే కుంతీదేవి దుర్వాస మహర్షుల వారిని ఏకాంతముగా వెళ్ళి సేవించినది. ఆయన పాదపూజ చేయటం, ఆయన పూజకి పువ్వులు పండ్లు అమర్చటం, ఆయనకి వేళవేళకి ఆయన ఏం తీసుకుంటాడో అవన్నీ గమనించి ఇవ్వడం, సేవించడం అంటే ఇదన్నమాట. వేరే వేరే ఆలోచిస్తే నేనేం చేయలేదు. అలాగే మనకు భాగవతంలో చూస్తే బలరామకృష్ణుడు ఎత్తి వేషంలో వచ్చినటువంటి అర్జునుడి దగ్గరికి వారి చెల్లెలైనటువంటి సుభద్రాదేవిని వెళ్ళి అతన్ని సేవించమ్మా, అతని యొక్క ఆశీర్వాదాలు తీసుకోమ్మా అని చెప్పడం కూడా మనం చూస్తాం. అలాగే ఇంద్రుడు దేవతల రాజు వచ్చి భూమి మీద తపస్సు చేసేటువంటి తపో వాళ్ళ యొక్క తపస్సుని భంగము చేయటానికి ఏకాంత సేవలకి పంపిస్తారు. ఇది మాత్రం మంచి మీనింగ్ ఉండదు ఇక్కడ. వారి వలన వీళ్ళ యొక్క తపస్సు భంగం అవడం, భ్రష్టత్వంలోకి వాళ్ళు పాప పతనం అయిపోవటం ఇవన్నీ జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్గా మనం విశ్వామిత్ర మహర్షిని మేరకు వచ్చి తపోభంగం చేయటము, వారిద్దరికి శాకుంతల అనే ఒక కుమార్తె పుట్టడాన్ని మనం చూస్తాం. సో ఇది మీరు ఆలోచించండి, ఇవన్నీ కూడా ఎక్కడుంది? ఏకాంత ప్రార్థనలు, ఏకాంత సేవలు ఎక్కడున్నాయి? నువ్వు బహుశా క్రైస్తవ మతం నుంచి వెనక్కిపోయిన తర్వాత హిందూ మతం గ్రంథాలను చదువుతూ అక్కడ తెలుసుకున్న విషయాలను విత్ సమ్ కన్ఫ్యూషను క్రిస్టియానిటీకి ఆరోపించి బాబు మాట్లాడుతున్నారేమోనని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అలా ఉంటే దాన్ని కొంచెం మీరు సరిదిద్దుకోండి. అలాగే ఇంకా భారతీయ హిందూ మతంలో, అంటే ఇంకా సనాతన మతంలో, వైదిక మతంలో అనాలి, అక్కడ గాంధర్వ వివాహాలు అని చూస్తాం. ఒక స్త్రీ పురుషులకి నచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఒకరికొకరు దగ్గర అవ్వడం అనేది గాంధర్వ వివాహం అంటాం. అలాగే స్త్రీని ఆమె ఇచ్చ లేకుండా, ఆమె ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకెళ్ళిపోయి ఆమెని బలాత్కరించడం, ఈ కాలం రేపులు చెప్పుకోవాలేమో, అటువంటివి రాక్షస వివాహాలు అని అంటాం. అట్లాగే భర్తలు చనిపోయిన స్త్రీలు, విధవరాండ్రు, సంతానము లేనివారుగా ఉన్నప్పుడు వారు నియోగము చేయవచ్చు అని ఒక నియమము కూడా, అది కూడా సమాజము ఒప్పుకున్నటువంటి, సమాజమే పెట్టినటువంటి నియమం. అది ఇంకొక బూతు కాదు అది. కాబట్టి కొన్ని సాంప్రదాయాలు ఎక్కడ ఉన్నాయో మనం ఆలోచించుకోవాలి. అదే నింబార్కాచార్యుల వారి రాధామాధవ సాంప్రదాయం కావచ్చు, వల్లభ సాంప్రదాయం కావచ్చు, వల్లభ సాంప్రదాయంలో ఒక భాగమై ఉన్న
పుష్టి మార్గంలో కావచ్చు, గోసాముల ఏకాంత సేవకు తమ ఇంటి కన్నెలను లేదా స్త్రీలను పంపడం అనేది ఎప్పటికీ కొనసాగుతూ ఉన్నటువంటి ఒక సాంప్రదాయము. వీటి మీద అనేకమైన కేసులు కోర్టులలో వేయబడి ఉన్నాయి. ఆ కేసుల్లో ఆ స్వాములు శిక్షింపబడి కూడా ఉన్నారు. దీనికి డేరా బాబా కావచ్చు, నిత్యానంద కావచ్చు, ఓషో కావచ్చు, ఆసారాం బాపు కావచ్చు, ఇలాంటి వాళ్ళు వెతుక్కుంటే బోలెడు మంది కనిపిస్తారు. కాబట్టి ఒకవేళ మీరు అనొచ్చు, అది ఆ పాస్ట్ ఎవరో అట్ట చేశాడు, ఈ పాస్ట్ ఎవరో చేశాడు, కీళ్ళు విరక్కొట్టారు. ఆ పాస్టర్ అని పాస్టర్ అయితేమి ఎవరైతేనేమి ఒక నేరాన్ని చేసిన వాడిని నేరస్తుడు అంటాం. పాస్టరు స్వామి అనం. నేరం చేసిన వాడు నేరస్తుడు. నేరస్తుడు చట్టరీత్యా దండనకు అర్హుడు. మనం ఇంకొక మాట మీకు చెప్తాను. నేను ఈ పుష్టి మార్గం గురించి ఇంకొంచెం నేను వివరంగా తర్వాత చెప్తాను. ఈ పుష్టి మార్గం గురించి మహారాజా లిబిల్ కేస్ ఆఫ్ 1862 కానీ ఇప్పుడు కూడా మీరు గూగుల్లో కొడితే మహారాజా లిబిల్ కేస్ ఆఫ్ 1862 అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు బోలెడంత మెటీరియల్, ఇంకా నేను ఆ మెటీరియల్ అంతా ఇక్కడ మాట్లాడితే ఈ వీడియోకి ఏ సర్టిఫికేట్ వీడియో అని దీన్ని పెట్టుకోవాల్సి వస్తుంది. మోర్ ఓవర్ నాకు అట్లాంటివి మాట్లాడటంలో పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మహారాజా లిబిల్ కేస్ ఆఫ్ 1862 అని కొడితే దాంట్లో ఆ జడ్జి పుష్టి మార్గం గురించి అనేకమైన కామెంట్స్ చేయటము మనం చూస్తాం. సరే, ఇప్పటి వరకు నేనేం చెప్పాను, ఏకాంత ప్రార్థనలు అనేవి చర్చిల్లో జరగవు. క్రైస్తవ సాంప్రదాయంలో అది లేదు. స్త్రీల కుడికలు మాత్రమే ఉన్నాయి. ఎక్కడో ఎవడో ఎవరైనా ఒక పాస్టర్ తప్పు చేస్తే వాడిని పాస్టర్ అనక్కర్లేదు, నేరస్తుడు అని మాత్రమే అనాలి. అలాగే తప్పు చేసిన స్వామీజీలందరినీ కూడా మీరు నేరస్తులని మాత్రమే సంబోధిస్తే బాగుంటుంది. సరే, ఇప్పుడు అసలు ఎందుకు భారతదేశంలో ఈ వల్లభ సాంప్రదాయము, రాధామాధవ సాంప్రదాయము, తర్వాత పుష్టి మార్గం గురించి, అలాగే వామ మార్గాల గురించి, అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మహారాజా లిబిల్ కేస్ ఆఫ్ 1862 ఎందుకు ఇన్ని ఘోరాలు, డేరా బాబా ఎందుకు ఇంత ఆకృత్యాలు జరుగుతున్నాయి, ఇది ఏంటి ఘోరం అంటే దీనంతటికీ కూడా కృష్ణ తత్వమును సరిగా అర్థం చేసుకోకుండా వక్రీకరించి దాని శరీర సంబంధమైనదిగా ఎంచి కృష్ణ తత్వమును అపోహపడి వక్రీకరించి దాన్ని శరీర సంబంధముగా ఎంచి స్వామీజీ ద్వారా, ఆయన కృష్ణుడు అనమాట, వెళ్ళే భక్తులందరూ కూడా గోపికలు, ఆయన యొక్క స్పర్శ ద్వారా వీరందరూ పునీతులవుతారు. ఇలాంటి వెర్రి మొర్రి భావనల వలన ఇవి ఈరోజు కూడా ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయని మనం చెప్పక తప్పదు. ఇక్కడ నేను వేరే వేరే ఎగ్జాంపుల్స్ వేరే వేరే పుస్తకాల నుంచి నేను ఇవ్వదలుచుకోలేదు. హైందవ సమాజం అక్సెప్ట్ చేసేటువంటి, స్వీకరించేటువంటి ఒక స్వామీజీ ఉన్నారు. ఆయన ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. వారు రచించిన సత్యార్థ ప్రకాశం అనే బుక్లో నుంచి 2 కాన్సెప్ట్స్ని నేను తీసుకున్నాను. ఒకటి చోళీ మార్గం, 2 వల్లభాచార్యుల వారి పుష్టి మార్గం. ఇవి 2 తీసుకొని మీకు నేను చెప్తాను. అది చెప్పినప్పుడు ఏకాంత ప్రార్థనలు అనేవి ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ఈ కృష్ణతత్వమును వక్రీకరించటం వల్ల, దాన్ని సరైన అవగాహన చేసుకోకపోవటం వల్ల ఎన్ని వెర్రి మొర్రి చేష్టలు, సంప్రదాయాలు, ఆచారాలు భారతీయ హిందూ సమాజంలో పుట్టుకొచ్చినాయి. అది ఒక పుష్టి మార్గం కాదు, కుష్టు మార్గం అని స్వామి దయానంద సరస్వతి అంటారు, నేనంటాం కాదు. ఈ చోళీ మార్గం గురించి
కందుకూరి వీరేశలింగం పంతులు గారు కూడా చెప్తారన్నమాట. ఈ చోళీ మార్గం అంటే, చోళీ అంటే కంచుకము, కంచుకము అంటే బ్లౌజు అంటే రవిక. ఈ రవిక గురించి ఉన్నటువంటి ఒక సాంప్రదాయం అన్నమాట. ఈ సాంప్రదాయంలో ఏం చేస్తారంటే స్త్రీలు, చిన్నలు, పెద్దలు, ఇది సత్యార్థ ప్రకాశంలో 310 పేజ్ నెంబర్లో ఉంటుందండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఈ బుక్ బాగానే దొరుకుతుంది, అవుట్ ఆఫ్ ప్రింట్ ఏం కాదు, ఇప్పుడు కూడా దొరుకుతుంది, చాలా తక్కువ కాస్ట్ కూడా. ఈ బుక్ను కొనుక్కొని 310 పేజ్ నెంబర్లో చోళీ మార్గాన్ని, 326 పేజీ నెంబర్లో పుష్టి మార్గాన్ని, వల్లభ సాంప్రదాయంలో ఉన్నటువంటి పుష్టి మార్గాన్ని మీకుగా మీరు చదువుకోవచ్చు. నేను మొత్తం చదవను కానీ కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. ఈ మార్గంలో ఏం చేస్తారంటే బాగా తాగుతారట. తాగి అక్కడికి చేరినటువంటి స్త్రీల రవికలన్నీ కూడా ఊడదీసి ఒక మట్టి తొట్టెలో వేసేస్తారంట. వేసేసి బాగా వాటిని పైకి కిందికి కలిపేస్తారంట. తదుపరి అక్కడ ఉన్న వాళ్ళందరూ తలాకొక, పురుషులు తలాకొక రవిక తీసుకుంటారంట. ఏ రవిక ఏ పురుషుడి చేతికి వస్తే ఆ స్త్రీకి, అంటే రవిక ఎవరిదో ఆ స్త్రీకి సంబంధించిందగునో ఆ స్త్రీ తల్లి అయినను, కుమార్తె అయినను, అక్క చెల్లెళ్ళు, కోడలు ఎవరైనానూ సరే ఆమెతో ఆ పురుషుడు వ్యభిచరించును. దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్. ఇది సత్యార్థ ప్రకాశంలో 310 పేజీ నంబర్లో చోళీ మార్గంలో స్వామి దయానంద సరస్వతి సాక్షాత్ ఆయన స్వహస్తాలతో రాసినటువంటి మాటలివి. ఇట్లు కుకర్మనాచరించుచు బాగుగా మత్తెక్కిన మీదట వడలు తెలియక చొప్పులతో కూడా కొట్టుకుంటారంట. తదుపరి తెల్లవారక ముందే తమ తమ ఇళ్లకు చేరుకుందురు. అప్పుడు మరలా వావి వరసలు పాటింతురు. తల్లిని తల్లిగాను, బిడ్డని బిడ్డగాను, భార్యను భార్యగాను చూసుకుందురు. ఇక్కడ చోళీ మార్గం పక్కనే బీజ మార్గం కూడా ఇవ్వబడింది. ఇంకా నేను అంత ఆ దరిద్రాలన్నింటిలోకి నేను పోదలుచుకోలేదు. ఒక చోళీ మార్గాన్ని మాత్రమే మీకు చెప్తున్నాను. ఈ చోళీ మార్గంలో బాగా మనుషులందరూ తాగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరి యొక్క రవికలన్నీ ఒక తొట్టెలో వేసేసి పైకి కిందికి కలిపి ఒక్కొక్క పురుషుడు ఒక్కొక్క రవిక తీసుకొని ఆ రవిక ఎవరికి సంబంధించిందైతే ఆ స్త్రీతో వ్యభిచరించును. ఆ స్త్రీ తల్లి అయినను, చెల్లి అయినను అని అవన్నీ కూడా చెప్పబడింది. అంటే వావి వరుసలు కూడా పాటించారట. తర్వాత తెల్లవారేటప్పటికి వాళ్ళ ఇళ్ళు చేరుకొని తల్లిని తల్లిగాను, చెల్లిని చెల్లిగాను, భార్యని భార్యగాను మళ్ళీ వావి వరుసలన్నీ పాటిస్తారు అని 310 పేజీ నెంబర్లో సత్యార్థ ప్రకాశంలో స్వామి దయానంద సరస్వతి గారి చేత రాయబడి ఉంది. సేమ్ థింగ్ని కందుకూరి వీరేశలింగం పంతులు గారు కూడా, ఆయన సంఘ సంస్కర్త, ఈ మత ఆచారాల గురించి చాలా తీవ్ర పదజాలంతో మాట్లాడి దాన్ని ఖండించడం కూడా జరిగింది. ఇది వచ్చి పుస్తకము భారతదేశంలో మతం అనే బుక్లో పేజ్ నెంబర్ 215 215-16లో కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క వ్యాసం, అంటే ఆయన రాసినటువంటి ఆర్టికల్లో ఉందన్నమాట. దానికి ఈయన ఏం టైటిల్ ఇచ్చారంటే, ఓ మతమా, నీ పేరు నీకెంత అవమానం వచ్చినది, ఇట్టిది మతం అని చెప్పుకున్నట్టు సిగ్గు చేటు కాదా? సమాజాన్ని వీరేశలింగం పంతులు గారు ఇలా ప్రశ్నిస్తున్నారు. ఇట్టిది మతం అని చెప్పుకున్నట్టుకు సిగ్గు చేటు కాదా అంటున్నాడు. ఇంకొక 2 లైన్ ఉంది. పశ్చిమ హిందూస్థానమైన వల్లభ మతాచార్యుని శ్రీకృష్ణమూర్తిగా భావించి మానాభిమానాలు విడిచి తల్లులు తమ కుమార్తెలను, అన్నలు చెల్లెండును, అత్తలు కోడండును, భర్తలు భార్యలను వెంటబెట్టుకుని పోయి పట్ట పగులు పలువురు చూచుచుండగా దక్షిణలిచ్చి సంభోగార్థము అర్పించే పుణ్యము పేరు చెప్పి వారి నీతికిని పాతివ్రత్యమునకు మృత్యుదేవతని గురువు శయన గ్రహణము పంపటం మతమాన తగునా, పశుకృత్యమగునా అని ప్రశ్నిస్తున్నారన్నమాట. పశ్చిమ హిందూస్థానంలో వల్లభ సాంప్రదాయంలో
ఆ గురువు గారిని సాక్షాత్ శ్రీకృష్ణుడిగా భావించి ఆ కుటుంబ సభ్యులే ఆ కుటుంబంలో ఉన్న ఆడపిల్లలు తీసుకెళ్ళి అతనికి సంభోగార్థము సమర్పిస్తారు అని మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు చాలా ఆవేదనతో ఆక్రోశంతో ఆ మాటలు రాయటం జరిగింది. ఇంకొక ఆచారం ఉంది, అది చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే 326 సేమ్ బుక్ సత్యార్థ ప్రకాశంలో 326 పేజీ నంబర్లో వల్లభాచార్యుల వారి పుష్టి మార్గం, దీన్ని ఏమని రాశారంటే పుష్టి మార్గం కాదు, ఇది కుష్టు మార్గం అంటూ స్వామి దయానంద సరస్వతి దీన్ని పేర్కొనడం జరిగింది. ఇది చాలా ఉంది కానీ నేను అవన్నీ కూడా చెప్పదలుచుకోలేదు, కొన్ని 4 పాయింట్లు మాత్రమే చెప్తాను. గోసాయిలు తమ సాంప్రదాయమును పుష్టి మార్గం అని చెప్పుదురు. బైరాగులు, గోసాయిలు ఇవన్నీ పర్యాయ పదాలు. అనగా తిని త్రాగి పుష్టిని సంపాదించుకొని స్త్రీలతో ఎల్లరతో భోగ విలాసములు అనుభవించుటని పుష్టి మార్గం అంటారు. ఇంకా ఇలా ఎవరితో పడితే ఏమంటారు చేసేవాడికి రోగాలు లేకుండా ఎలా ఉంటాయి, దాని గురించి కూడా భగంధరాది రోగముల పాడే కూళ్ళి చచ్చువారెవరని వీరిని ప్రశ్నింపవలేను అంటూ స్వామి అంటున్నారు. వాస్తవమున ఇది పుష్టి మార్గము కాదు, కుష్టి మార్గము అనతగి ఉన్నది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి ఎక్కువగా కుష్టు రోగాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి. ఇట్లే మిథ్యయను వలలను పన్ని మూర్ఖులను సమాయకులైన వారిని తమ వలలో వేసుకుందరు, తమ్ము తాము శ్రీకృష్ణుని అనుకొని ఎల్లరకు స్వాములగుదురు. వీళ్ళు ఏం చెప్తారంటే మేమే శ్రీకృష్ణుని అంశలో వచ్చేసినాము, మీరంతా గోలోకం నుంచి దిగి వచ్చిన జీవులు, మిమ్మల్ని ఉద్ధరించుటకై మేము పుట్టాము, లీలా పురుషోత్తములని చెప్పుకుంటారట. ఇవన్నీ అంతేకాక మా ఉపదేశము పొందనంత వరకు, అంటే ఈ గోసాయిల ఉపదేశము పొందనంత వరకు, వాళ్ళు చెప్పింది చేయనంత వరకు గోలోక ప్రాప్తి అనేది కలగదంట. ఆ లోకమున కృష్ణుడు ఒక్కడే పురుషుడు, తక్కిన వారెల్లరూ స్త్రీలంట. అంటే అక్కడికి వెళ్ళే పురుషులు కూడా స్త్రీలే అని అనుకోవాలి. సరే, నేను చివరిగా ఇంకొక 2 మాటలు. ఆ లోకమున పలువురు స్త్రీలతో సాంగత్యము చేయనటువంటి పురుషుడు, అంటే కృష్ణుడు ఒకవేళ నిజంగా పురుషుడయ్యి అంతమంది స్త్రీలతో ఇటువంటి సంబంధాలు కలిగి ఉంటే అక్కడ కూడా ఇటువంటి పరిస్థితే ఉండదా అని స్వామి దయానంద సరస్వతి ప్రశ్నిస్తున్నారన్నమాట. ఒకవేళ గోలోకమున సంతానము కలుగుదందురేని అంటే ఒకవేళ అక్కడ కూడా ఇలాంటివే ఉంటాయి, కృష్ణుడు ఒకడే పురుషుడు మిగిలిన వాళ్ళందరూ స్త్రీలు అంటే అక్కడ కూడా ఇలాంటి సంబంధాలే ఉంటే వాళ్ళకు ఒకవేళ సంతానం కలిగితే అది మొత్తం స్త్రీ సంతానం కలుగుతుందా పురుష సంతానం కలుగుతుందా, ఒకవేళ స్త్రీ సంతానమే కలిగితే ఏం చేస్తారు, ఇలా కొంచెం సెటైరికల్గా స్వామి రాయడం అనేది జరిగింది. ఈ పుష్టి మార్గంలో మనకు తెలిసింది ఏంటంటే గోసాయిలు ఏ ఇంటికి వెళితే ఆ ఇంటిలో అతను కోరుకుంటే ఆ ఇంటి స్త్రీలను అతనికి ఆ ఇంటి యజమాని సమర్పించాల్సి ఉంటుందన్నమాట. ఇంకా మీరు ఆలోచించండి, ఏకాంత ప్రార్థనలు, కాంతలతో ప్రార్థనలు అనకూడదు, ఏకాంత సేవలు, కాంతలతో సేవలు ఏ మతంలో ఉంది బాబు? కరుణాకర్ శివుని గారు దయచేసి ఒక వర్గాన్ని, ఒక మత ప్రజని అవమానించే ముందర కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశము. ఇది వేరే ఎక్కడో పుస్తకాల నుంచి, న్యూస్ పేపర్ల నుంచి అట్లా కరెక్ట్ చేసింది కాదు. ఈ ఇన్ఫర్మేషను న్యూస్ పేపర్ల నుంచో, వాట్సాప్లో నుంచో, లేకపోతే కల్పితమైన వాటిల్లో నుంచో తీసుకొచ్చింది కాదు. ఇది సత్యార్థ ప్రకాశమును మహర్షి దయానంద స్వామి చేత రాయబడినటువంటిది. దీన్ని ట్రాన్స్లేటర్ లేదా అనుకర్త పండిత గోపదేవ్ శాస్త్రి గారు ఇప్పుడు కూడా సత్యార్థ ప్రకాశం బుక్స్ ఆర్య సమాజం వాళ్ళ దగ్గర ఇప్పటికీ దొరుకుతుంది. దీని కాస్ట్ కూడా పెద్దగా ఉండదండి. పేజ్ నెంబర్ 310 అండ్ 326లో శూలి మార్గం మరియు పుష్టి మార్గం, వల్లభ సాంప్రదాయానికి సంబంధించినటువంటి పుష్టి మార్గం గురించి ఉంటుంది.
ఏకాంత సేవల గురించి కూడా అది చక్కగా మనకు తెలియజేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని కొనుక్కొని చదవండి. మీకు ఇంకా ఈ పుస్తకాన్ని చదివితే చాలా విషయాలు తెలుస్తుంది. కరుణాకర్ సుగుణ్ గారిని కూడా ఒకవేళ మీరు చదువుంటే పర్వాలేదు, చదవకపోతే దీన్ని కొనుక్కొని మీరు కూడా చదవండి. ఒకవేళ చదివి ఉంటే ఈ 310 326 పేజ్ నెంబర్ మరొక్కసారి చూడమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ వీడియోని నేను ఇంతటితో ముగిస్తున్నానండి.